హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు సండే కదా. సండే అంటే నాన్ వెజ్ ఉండాల్సిందే కదా. సో నేనైతే చికెన్ దమ్ బిర్యానీ చేసేస్తున్నాను. ఇంకా చూసేద్దాం ప్రాసెస్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బగారాకు, మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కాజు. ఇంకా ఇవైతే మనం అన్ని ఫైన్ పౌడర్గా చేసేసుకోవాలి బిర్యానీ మసాలాకి. ఇంక ఇక్కడ నేనైతే బాస్మతి రైస్ తీసేసుకున్నాను. 30 మినిట్స్ దాకా సోక్ చేసేసుకోవాలి. ఇంకా ఫ్రెష్ చికెన్ తీసేసుకున్నాను. ఫ్రెష్ చికెన్ ఇంకా మంచి ఒక నిమ్మకాయ, తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత పసుపు, తగినంత నూనె వేసేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి అనమాట. దీన్ని కూడా 30 మినిట్స్ దాకా మంచిగా సైడ్ పెట్టేసుకోవాలి. ఇంకా జార్ తీసేసుకొని అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. కావాలంటే ఇక్కడ మీరు టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర అవైలబుల్గా లేదు టమాటో, సో నేను అందుకే యాడ్ చేయలేదు. ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి, వాటర్ యాడ్ చేయొద్దు. ఇంక ఇక్కడ మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసేసుకుందాం. మంచిగా బౌల్ తీసేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై చేసేసుకున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా బగారా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసేసుకొని మంచిగా మనం చికెన్ కర్రీ కోసం అవన్నీ వేసేసి 1.5 స్పూన్ మనం అల్లం వేసేసేయాలి. అల్లం వేసేసిన తర్వాత బ్రౌనిష్ రావాలి. అల్లం బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఫైన్ పేస్ట్ ఇక్కడ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత చికెన్ వేసేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసేసుకున్నాక కుక్ అయిపోయాక ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని ఇంకా అయిపోయింది చికెన్. ఇంక ఇక్కడ మనమైతే బిర్యానీ చూసేద్దాం. రైస్ ఇంకా వాటర్ నేనైతే 8 గ్లాస్ టీ కప్ రైస్ తీసేసుకున్నాను. 16 గ్లాస్ టీ కప్ వాటర్ పోసేసాను అనమాట. బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంకా ఇలా వేసేసుకోవాలి. మంచిగా వేసేసుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ నేనైతే ఇక్కడ బిర్యానీ మసాలా చెప్పాను కదా, ఇంకా అది వేసేసుకున్నాను. ఇప్పుడే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అనమాట. మంచిగా తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి, అప్పుడే రైస్కి మంచిగా పట్టేస్తుంది. ఇంకా మనం వాటర్ అయితే బాయిల్డ్ అయిపోయి ఇంక ఇక్కడ మనం రైస్ అయితే వేసేసుకోవాలి. మంచిగా రైస్ వేసేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ రైస్ 90% కుక్ అవ్వాలి అనమాట. కుక్ అయిపోయిన తర్వాత మనం ఇంకా తీసేయడమే. నేనైతే గార్నిష్కి లెమన్, ఇంకా ఇక్కడ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తీసేసుకున్నాను. ఇంకా చికెన్ తీసేసుకొని మనం లేయర్గా మంచిగా రైస్ వేసేసుకోవాలి. లేయర్గా రైస్ వేసేసుకున్న తర్వాత ఇంకా గార్నిష్కి పుదీనా, లెమన్ వాటర్, ఇంకా కొత్తిమీర, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకుందాము. ఇలా గార్నిష్కి లేయర్ అయితే వేసేసుకున్న తర్వాత మనం ఇంక ఇక్కడ గోధుమ పిండి తీసేసుకోవాలి. గోధుమ పిండి ఎందుకు అనుకుంటున్నారా, ఇలా మంచిగా టైట్గా లిడ్ ప్యాకప్ చేసేయాలి. ఇంకా మనమైతే రొట్టె పెంక తీసేసుకొని మంచిగా ఇలా పెట్టేసుకొని దమ్ చేసేసుకోవడమే. బిర్యానీ చాలా టేస్టీ, చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసిన కింద కామెంట్స్లో కామెంట్స్ చేయండి.